డాడీ ఏం కావాలి బెట్ట? నా ఫ్రెండ్స్ నా బర్త్డే పార్టీ చేసుకోవాలి. నీడ్ సమ్ మనీ. ఏమన్నా ఇస్తావా? బర్త్డే పార్టీ డబ్బులు కావాలా? ఎంత కావాలి? 6K చాలు. ఇంతేనా? తీసుకోనన్నా. ఇంతెందుకు డాడీ? నాకు ఇంత వద్దు. పర్లేదు ఉంచుకో, ఏం కాదు. ఖర్చులకి పనికొస్తుంది. మీ ఫ్రెండ్స్కి బిర్యానీ ఇట్లా కొనిచ్చేస్తే అయిపోతుంది కదమ్మా. థ్యాంక్ యూ నాన్న. మై పా ఇస్ ద బెస్ట్. థ్యాంక్స్ అమ్మా. ఏంటి డాడీ? ఏంటొచ్చా? అది కొంచెం పైసలు ఇస్తావా? అంటే నా బర్త్డే కదా, మా ఫ్రెండ్స్కి బయట తినిపిస్తా అని చెప్పిన. అట్లా నువ్వు కొంచెం కొంచెం ఇస్తే. ఏంది బర్త్డే పార్టీయా? ఇగో ఈ 10 రూపాయలు తీసుకొని ఇక్కడ నుంచి దొబ్బే. ఇదేం డాడీ? 10 రూపాయలకి పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ కూడా రాదు డాడీ. ఏంది? అవునా? నాకెదురు మాట్లాడుతున్నావు? అమ్మో వద్దు. అసలే 10 రూపీస్ అంటే బస్ టికెట్ కూడా డబ్బులు. థ్యాంక్స్ డాడీ. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్స్ ఫర్ దిస్ బాబీ డాల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద బాబీ హౌస్. ఐ లవ్ యూ డాడ్. డాడీ, చెల్లికి బాబీ డాల్ కొనిచ్చావు, బాబీ హౌస్ కూడా కొనిచ్చావు. నాకు కూడా ఒకటి ఏదో ఒక ట్రాన్స్ఫార్మర్స్ లాంటిది నన్ను కొనియచ్చు కదా డాడీ. చెయ్యి. ఎప్పుడు చూడు వేరే వాళ్ళ మీద పడి ఏడవడమే. చేతావా ఏంటి? అదంటే ఆడపిల్ల. ఈరోజు ఉంటుంది, రేపు అత్తరింటికి వెళ్ళిపోతుంది. నీకెందుకు? మగపిల్లగాడివి పలా. నేను బొమ్మ కూడా అడుగుతా డాడీ. డాడ్, we all friends are planning to go to a trip, Dad. కొంచెం డబ్బులు ఇస్తావా? ఏంటమ్మా ట్రిప్పా? ఏంటి చెప్పలేదు నాకు నువ్వు? నేను ఇచ్చేవాడిని కదా. ఎంత చెప్పు. ఇదిగో నీకన్నా ఎక్కువనా అమ్మా? తీసుకో, మొత్తం పర్సే తీసేసుకో. థ్యాంక్ యూ డాడీ. డాడీ నేను కూడా ట్రిప్కి పోతున్నా, నాకు డబ్బులు ఇస్తావా? ఏమో నాకు తెలియదు, పోయి మీ అమ్మని అడుగుపో. మమ్మీ నేను కూడా ట్రిప్కి పోతున్నా, నాకు డబ్బులు ఇస్తావా? నాకు తెలియదు, డాడీని అడుగుపో. డాడీ నేను నాకు ఈ డాడీ ప్లీజ్ డాడీ, నేను కూడా పోతా. మొన్న ఎగ్జామ్ పాస్ అయినావా? ట్రిప్ పోవడానికి రెడీ అయినా? మొన్న తెలుసు కదా ఎన్ని ఫెయిల్ అయినావో. మళ్ళీ ట్రిప్ కావాలండి. ట్రిప్ అని మోసుకోవాలి వాళ్ళడా. కెన్ యూ బై మీ యాక్టివా కావాలా? షూర్ కన్నా, నీకోసం ఏదైనా. డాడీ థ్యాంక్ యూ డాడీ. హ్యాపీయా అమ్మ? బెస్ట్. డాడీ నేను కూడా యాక్టివ్ ఆడచ్చా? ఏంటి? ఏమొద్దు, కింద పడేస్తావు నువ్వు, మొత్తం దానికి అంత గీత చేస్తావు. 5,000 ఉన్నాయి, నోరు మూసుకొని నీకు సైకిల్ కొనిస్తా. సైకిల్ మీదనేవో ఏంటి? డాడీ ఈ సమాధానం సైకిల్ ఎవ్వరు దొక్కుతాయి డాడీ. ఏంటి ఎదురు సమాధానం చెప్తున్నావు? సైకిల్ కావాలా వద్దా? వద్దంటే అది కూడా దొరక. ఓకే డాడీ, కొనిచ్చే డాడీ. ఈవినింగ్ వరకు కొనిస్తా. డాడ్ ఐ నీడ్ ఎ ఫోన్. కెన్ యూ బై మీ ఎ ఫోన్? ఒక చిన్న 10,000-20,000 రూపీస్తేనే చాలు. ఏంటి బంగారు తల్లి, ఫోన్ కావాలా? ఆండ్రాయిడ్ ఎందుకమ్మా, ఐఫోన్ కొనిచ్చేస్తాగా. ఏం లేదా అమ్మా, నా కిడ్నీ అమ్మేస్తాను. థ్యాంక్ యూ ఫర్ బై మీ ఎన్ ఐఫోన్. ఐ లవ్ యూ డాడ్. నీకోసం ఏదైనా. డాడీ నాకు కూడా ఒక ఫోన్ కొనియచ్చు కదా డాడీ. మరి ఐఫోన్ అవసరం లేదా, ఒక రెడ్మీ ఫోన్ కొనియచ్చు కదా. ఏంటి ఏం కావాలి నీకో? ఏమడిగినా నేను ఫోన్ అడిగినా డాడీ. ఫోనా? ఏం ఫోను? నీకెందుకు ఫోను? ఎందుకంటే తిడుతూ. సారీ, వీఆర్ మిడిల్ క్లాస్. మేమంతా అఫోర్డ్ చేయలేం. అంత లగ్జరీ లైఫ్కి నేనైతే పెరగలేదు, నేను పెంచలేను. మరి ఐఫోన్ కూడా లగ్జరీ కదా డాడీ. కావాలంటే అమ్మది పాడైపోయిన పలిగిపోయిన ఫోన్ అది రిపేర్ చేసుకొని వాడుకోను. డాడ్ కుడ్ యూ బై మీ ఏ డ్రెస్? ఏమైనా డ్రెస్ కొనిపిస్తావా? డ్రెస్సా? డ్రెస్సే కదా, వెళ్ళి కొనేసుకుందాం. లాకోస్టే, అమెరికన్ ఈగిల్, జారా. ఓ మై గాడ్, ఇలాంటి మనకి వెళ్ళిపోదామా?
అవన్నీ చాలా కాస్ట్లీ బ్రాండ్స్ డాడ్. పద 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 వెళ్ళిపోదాం. డాడీ డాడీ అంటే ఏం కావాలి నీకు? నాకు కూడా చెల్లిలాగా డ్రెస్ కొని వచ్చు కదా డాడీ. అన్నీ చినిగిపోయిన బట్టలే ఉన్నాయి నా కాడ. చెడ్డీలు కూడా చినిగిపోయినాయి డాడీ. ఒక్కొక్కటి 5 చిల్లులు వచ్చినాయి. నీకెందుకు నీకెందుకు మగముండవాడికి నీకెందుకు బట్టలు? డాడీ అవి గలీజ్గా చినిగిపోయాయి డాడీ. నా డుల్లి బయటకు వచ్చేస్తుంది డాడీ. మోసుకొని ఇంట్లోనే వేసుకో, చినిగిపోయినా వేసుకో, అయినా ఏం పర్వాలేదు, ఎందుకంటే నువ్వు మొగోడివి. ఆహా బట్టలు ఏం చచ్చిపోవు. చినిగిపోయిన బట్టలు వేసుకుంటే ప్రైడ్ అది, అర్థమవుతుంది? అది ఒక మిడిల్ క్లాస్ ప్రైడ్ అది. డాడీ కడుపు వస్తుంది డాడీ. డాడీ హాస్పిటల్ తీసుకెళ్ళి డాడీ ప్లీజ్ డాడీ. మళ్ళీ ఏమైంది? ఎందుకు కడుపు వస్తుంది? ఏం తిని చచ్చినావు బయట? అంటే కడుపు బాగా నొస్తుంది డాడీ. ఒక్కసారి హాస్పిటల్ తీసుకుపో డాడీ ప్లీజ్. దరిద్రుడా, ఎప్పుడు నాకు ఏదో ఒక పెట్ట పెడతానే ఉంటావు డాడీ. డాడీ నీ వల్ల డబ్బులు ఖర్చు, నువ్వు వేస్ట్, నువ్వు అనవసరమైన ఖర్చు పెట్టావు నాకు ఇప్పుడు. హాస్పిటల్ లేదు ఏం లేదు, ఇంట్లోనే సాప్. డాడ్ ఐ థింక్ ఐ మీన్ పేమెంట్స్. చెప్పమ్మా, హెల్త్ ఏమైంది? ఏంది ఏమైనా ప్రాబ్లమా? మన మన ఫ్యామిలీ స్పెషలిస్ట్ డాక్టర్ ఉంది కదా, వాడి దగ్గరికి వెళ్ళిపోదాం. ఇవాళ దంచేస్తా పప్పు. పప్పు ఏ కొంచెం 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 కూరే, నాకు కొంచెం పప్పే. మమ్మీ పప్పేస్తావా? ఏంటి ఏంటి నీకేం పని ఇక్కడ? డాడీ అంటే తిండి కూడా తినదు డాడీ. వేసుకున్నావులే తట్టాడు. తింటావు తిండి, పంటావు పంది. మా తిండి మొత్తం నువ్వే తింటే మేమేం తినాలరా? ఏం కావాలా? పప్పు కావాలా? తీసుకో అమ్మా, నాకు లేపినా పర్వాలేదు. డాడీ సినిమా వస్తుంది డాడీ, మా టీవీలా దూకుడు వస్తుంది, పెట్టు. గుర్తులేదా? ఎందుకు వస్తున్నావు ఇక్కడికి? టీవీ చూడడానికి పర్మిషన్ లేదు, తెలీదా? నువ్వు ఈ జీవితంలో టీవీ చూడకూడదు, లోపలికి వెళ్ళా. డాడీ చెల్లి కూడా చూస్తుంది కదా డాడీ సినిమా. ఏంటి ఏంటి చెల్లితో కంపేర్ చేసుకుంటున్నావు? అది టాపర్, అది నువ్వు టాపర్ కాదు, నువ్వు లాస్ట్ వచ్చి టాపర్ నువ్వు. నమస్కారం మాస్టర్ గారు. మీరు కొంచెం మా కూతుర్ని కొంచెం మ్యాన్ హ్యాండిలింగ్ కొట్టడం అవేమీ చేయకుండా చాలా సున్నితంగా నేర్పించండి అండి. వాడిని ఎంతైనా కొట్టుకోండి, వాడిని కుక్క కొట్టుకోండి, వాడిని బాదుకోండి, నాకు అనవసరం. మీరు వాడిని ఎంత కొట్టినా వాడికి చదువు రావాలి. మా కూతురు గురించి ఏం ప్రాబ్లం లేదండి, మా కూతురు ఎప్పుడు టాపే. మా కొడుకు గురించే అండి సమస్య. పెద్ద వరస్ట్ ఫెలో వాడు, ఎందుకు పనికిరాని దద్దోజనంగాడు. వాడే నాకు ప్రాబ్లం, వాడు బతుకుండడమే నాకు ప్రాబ్లం.